ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత ఎప్పటికప్పుడు ఆయన స్టైలే వేరే అంటూ నిరూపించుకుంటారు. అయితే రీసెంట్ గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఏదైనా చిన్న సమస్య తలెత్తినా కూడా దానిపై వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి ఒక పరిష్కారాన్ని చూపించడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత అనే చెప్పుకోవాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇటు అందులో క్రికెటర్ జట్టుకు సంబంధించి కెప్టెన్ ఎవరైతే ఉన్నారో దీపిక తమ ఊర్లో రోడ్డు లేదని ఆమె సమస్యను చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ ఉదయం ఆమె సమస్య చెప్తే సాయంత్రానికల్లా దానికి పరిష్కారాన్ని కూడా చూపించారు. అలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన ఉదార స్వభావాన్ని ఏ విధంగా బయట పెట్టుకుంటాడంటే అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఎవరైనా సమస్య అని తన దగ్గరికి వస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి ఆయన తీరుతాడు. అయితే ఈ నేపథ్యంలోనే కేవలం తెలంగాణ ఆంధ్ర ప్రజలను మాత్రమే కాకుండా ఎవరికైనా సరే ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ముఖ్యంగా ఆడవాళ్ళకి మహిళలకు ఎలాంటి సమస్యలున్నా వాటిపై స్పందించడం పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రత్యేకత అనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఇటు శ్రీశైలం పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఆ పుణ్యక్షేత్రంలో ఎవరైనా ఒంటరిగా వెళ్తే ముఖ్యంగా మహిళలు గాని బ్యాచిలర్స్ గాని ఒంటరిగా వెళ్తే అక్కడ వసతి గృహాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంటారు అక్కడి సిబ్బంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉత్తరాదికి చెందిన ఒక మోటో వ్లాగర్ స్వాతి రోజా అనే ఒక అమ్మాయి సోలో ట్రావెలర్ ఇటు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే నేపథ్యంలో శ్రీశైలానికి కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆమెకి వసతి గృహంలో ఒక రూమ్ ఇవ్వడానికి అక్కడి సిబ్బంది వసతి గృహాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి చెందింది. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే శ్రీశైలంలో ఉన్న అన్ని హోటల్స్ గాని ఇటు ఆలయానికి సంబంధించిన వసతి గృహాల్లో గాని ఎక్కడ కనుక్కున్నా కూడా అక్కడి సిబ్బంది ఒంటరి మహిళకు రూమ్ ఇవ్వడం జరగదంటూ అది తమ పాలసీని అంటూ వాళ్ళు మాట్లాడారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. 2000 रूम्स हैं इस वाले होटल में, सदन में कुछ भी लगा लो. लेट्स डू चेक इन फर्स्ट. तो इधर आई थी मैं, पर अभी सीन क्या हुआ कि सबसे पहला तो वो कैश में ही पेमेंट ले रहे थे, तो मेरे पास 4000 ही कैश था, तो मैंने कैश दे दिया. फिर वो एक बंदे को अलाउ नहीं कर रहे, देर सेइंग कि पुलिस स्टेशन जाके परमिशन लेके आओ, हम सिंगल कोई अलाउ नहीं करेंगे. मैंने कहा ये क्या रूल होता है. तो अभी लेट्स सी, या तो पुलिस स्टेशन जाके देखती हूँ या कुछ और ढूंढती हूँ, क्योंकि स्टे का इशू है थोड़ा. और लेट्स सी, टाइमली पहुँच गई हूँ. वैसे तो मेरे पास टाइम है अभी स्टे अरेंज करने के लिए. इनसे पूछते हैं. एक्सक्यूज़ मी, पुलिस स्टेशन पता है आपको किधर है? नहीं, यहाँ पे है, 2 लोग बैठे हैं पुलिस गार्ड. अच्छा, कहाँ है? अंदर छुपा हुआ है, समझ ही नहीं आ रहा भाई पुलिस स्टेशन कहाँ है. यहाँ से लेफ्ट. यही तो है. अंदर ले जाऊँ क्या बाइक? क्या क्या करना पड़ रहा है, ये तो मुझे बिल्कुल आइडिया नहीं था कि ऐसा कुछ होगा. तो वो पुलिस ऑफिसर ने मेरे को बोला कि यहाँ पे बहुत ज़्यादा क्रिमिनल एक्टिविटीज़ होती हैं, तो सिंगल इंसान के लिए सेफ़ नहीं है, तो सबसे बेटर है कि आप डॉर्मेट्री में चले जाओ. तो एक डॉर्मेट्री बताई है उन्होंने मेरे को. मैंने उनको बोला था कि इफ़ आई कुड गेट अ पर्सनल रूम तो बहुत सही रहेगा, बट उन्होंने फिर वो क्रिमिनल एक्टिविटीज़ वाली बात बोली एंड सेड कि डॉर्मेट्री में रुकोगे तो बहुत सही रहेगा आपके लिए. तो मैं डॉर्मेट्री में जा रही हूँ. 1 घंटा हो गया है मेरे को यहाँ घूमते घूमते, एंड आई हैड नो आइडिया कि इतना इशू होगा यहाँ पे. ये है ఆ వీడియో అటు ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళింది. అయితే అప్పుడు ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ చాలా మనోవేదనకు గురయ్యారు. అంటే ఒంటరి మహిళ ఈ విధంగా పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడానికి వీలు ఉండదా, ఇలాంటి పాలసీలు ఏంటంటూ ఆమె కొంచెం మనోవేదనకు గురై బాధపడుతూ ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళింది. పవన్ కళ్యాణ్ దానికి స్పందించారు. ముఖ్యంగా శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి కట్టుబాట్లు ఎందుకు, ఇలాంటివి ఉండకూడదు అంటే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి అటు శ్రీశైలంలో ఇలాంటి ఈ పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుణ్యక్షేత్రానికి వచ్చి అక్కడ ఉండే విధంగా
ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేయాలని, మంచి వసతి గదులను కూడా ఏర్పాటు చేసి మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి సిబ్బంది వ్యవహరించాలంటూ కూడా కొన్ని సలహాలు అదేవిధంగా ఆదేశాలను కూడా జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక ఆ తర్వాత ఈ మోటో వ్లాగర్ ఎవరైతే ఉన్నారో స్వాతి రోజాను కూడా ఆయన ఆఫీస్ కు పిలుచుకొని ఆమెను కలిసి అభినందించారు కూడా. అయితే ఆమె 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్న నేపథ్యంలోనే ఇటు శ్రీశైలానికి కూడా వచ్చినట్టు చెప్పింది. అయితే పవన్ కళ్యాణ్ ఆమెతో మాట్లాడుతూ ఇలా ఒంటరి మహిళ అయ్యుండి ఇలా సోలో ట్రావెలింగ్ చేయడం చాలా మంచిగా ఉందంటూ ఆమెను అభినందించారు. ఇక కేవలం అభినందించడం మాత్రమే కాకుండా మళ్ళీ చించమని కూడా పవన్ కళ్యాణ్ ఆమెకు సూచించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె మళ్ళీ శ్రీశైలానికి కూడా పవన్ కళ్యాణ్ కి చెప్పినట్టుగానే శ్రీశైలానికి కూడా వెళ్ళింది. అయితే ఈసారి మాత్రం శ్రీశైలంలో ఆమెకి ప్రత్యేక మర్యాదలు, ఇటు శ్రీశైలం ఆలయానికి సంబంధించిన సిబ్బంది నుంచి ప్రత్యేక మర్యాదలు చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఎవరి కారణంగా అయితే ఆమె కంటతడి పెట్టుకుందో అదే వాళ్ళు మళ్ళీ ఆమె ఆలయానికి రాకముందుకే ఆమెకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి సర్వదర్శనానికి, అంటే అక్కడ ఆలయంలో ఉన్న ప్రత్యేక దర్శనానికి కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చే విధంగా అక్కడ ఆమె ఉండడానికి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత ఆమె శ్రీశైలానికి సందర్శించుకుని అక్కడ మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సోషల్ మీడియా ముఖంగా ఆమె మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆయన అభినందించింది. ముఖ్యంగా ఒక మహిళ ఈ విధంగా ఇబ్బంది పడితే ఇంత శరవేగంగా, అంటే కొద్ది రోజుల సమయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి ఈ విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం, ఇలాంటి ఒంటరి మహిళలు ఎవరైతే పుణ్యక్షేత్రాలను గాని ఎక్కడికైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎంతో సహాయంగా, అంటే వాళ్ళని అర్థం చేసుకొని ఈ విధంగా ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప అంటూ ఆమె ఆనందానికి అవధులు లేవనే చెప్పుకోవాలి. ఇక ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడనే కాదు, అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ కూడా, అంటే ఉత్తరాదికి సంబంధించిన ట్రావెలర్ అయిన నేపథ్యంలో మన దగ్గరికి, అంటే శ్రీశైలానికి వచ్చిన నేపథ్యంలో ఆమె మన అతిథిని మర్యాద పూర్వకంగా గౌరవించడం మనందరి బాధ్యత అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇటు అందరినీ కూడా, ముఖ్యంగా మహిళలను చాలా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మానికి సంబంధించి ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ముందుంటూనే ఉంటారు. సనాతన ధర్మం అంటే కేవలం దేవుళ్ళు భక్తి మాత్రమే కాకుండా ముఖ్యంగా మహిళలను గౌరవించడం, మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం సనాతన ధర్మంలో అది ముఖ్యమైన భాగం అంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిరూపించుకున్నారంటే ఇటు మహిళలందరూ పవన్ కళ్యాణ్ ను ప్రశంసలకు గురి చేస్తున్నారు.